గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. పూజకు పూలు తీసుకొచ్చేసిన. ఈరోజు ఇన్ని పూలు అయినాయి, ఇంకా చాలా పూలు ఉన్నాయి రోజెస్, కానీ ఈ రోజుకి సరిపోనే పూలు తెంపుకున్నా. శంకు పూలు అయితే చాలా వచ్చినాయి, మందారం కూడా వచ్చినాయి, గులాబీ అయితే చాలా విప్పుకున్నాయి. రేపు చూపిస్తా ఎన్ని పూలు అయినాయో చెట్టుకి. నైట్ చెల్లెలు వాళ్ళు వచ్చారు కదా, మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతారని చెప్పేసి బ్యాంబినో చేసినాం. సో బ్యాంబినో తినేసి వెళ్ళిపోయాను. ఇంకా వంట ఏం చేయలే, ఫస్ట్ బొటిక్లో వర్క్ చేసుకొని ఈరోజు కొంచెం లేట్గా వంట చేస్తా, ఎందుకంటే టైం అయింది. వాళ్ళు ఇందాకనే వెళ్ళిండ్రు చెల్లెలు వాళ్ళు. సో నేను పూజ చేసుకొని కొంచెం టిఫిన్ చేస్తున్నా. పూజ ఇప్పుడే అయిపోయింది. బ్యాంబినో తినేసి కిందికి వెళ్తాను. ఇంకా నా బ్యాంబినో తింటున్నా. అది లైనింగ్ చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీ ఇట్లా వాటర్లో తీసి ఆరేస్తాము. ఆరేసినాక దీన్ని ఐరన్ చేస్తాం అన్నమాట. చూసిండ్రా, ఈ పెద్ద పెద్ద లైనింగ్స్ అన్నీ టాప్స్వి, టాప్స్ అండ్ బాటమ్స్. స్ట్రైట్ ప్యాంట్స్కి కూడా లైనింగ్ వేస్తాం కాబట్టి టాప్స్ అండ్ బాటమ్స్ లైనింగ్స్ ఇవన్నీ బ్లౌజెస్వి. నందిని రాలేదు కాబట్టి ఇవన్నీ పిండి ఆరేసేసిన. నందిని వస్తే పాపం నందిని వేస్తుంది డైలీ. నందిని రాలేదు కాబట్టి నేనే వేసేసిన. ఈ ఎండాకాలం మార్నింగ్ వంట చేసినంత సుఖం ఇంక ఉండదు. ఇంకా కొంచెం లేట్ అయినా వేడికి, కిచెన్లో వేడికి అసలు భరించలేకపోతున్నా. వంట లేకుండా సరే, తినకుండా సరే అనిపిస్తుంది. అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి వంట చేద్దామంటే విపరీతంగా వేడవుతుంది. అసలు టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు, కానీ అసలు చాలా అంటే చాలా వేడవుతుంది. స్కిన్ ఊడిపోతుందేమో అన్నంత వేడి అవుతుంది. సో తప్పదు కదా, వండాలి. కర్రీ చేస్తున్నాను తెలుసా, బెండకాయ టమాటా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. అదే చేస్తుంది. ఆయిల్ వేడైపోయింది. కొన్ని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఇప్పుడు 4 పచ్చిమిర్చి. ఈరోజు నందిని కూడా తొందరగా వెళ్ళిపోయింది, ఎందుకంటే నందినికి తెలిసిన మేడం ఎవరో వాళ్ళ ఇంట్లో పని ఉంది, కొంచెం వచ్చి హెల్ప్ చేయాలన్నారంట. వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ అది వేస్తున్నారంట. సో నందిని కూడా తొందరగా వచ్చి పని చేసేసుకొని వెళ్ళిపోయింది. ఒక 3 టమాటోలు కట్ చేసి వేస్తాను దీంట్లో. కట్ చేసిన టమాటోలు వేసేసాం. కొంచెం ఫ్రై రాయిద్దాం దీన్ని. పసుపు, ఇప్పుడు కట్ చేసిన బెండకాయలు వేస్తున్నాం. ఇలా బెండకాయలు వేయగానే కలిపేసి మూత పెట్టేస్తారు, కానీ మూత పెట్టొద్దు. మూత పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న జిగురు ఉంటుంది కదా, ఆ వాటర్తో కలిసి ఇంకా కర్రీ అంతా జిగురు అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా మూత ఏం పెట్టకుండా ఇట్లా వదిలేయాలి. ఇంకొకటి, మనం ఈ టమాటోలు ముందే వేసినాం కదా దీంట్లో తాలింపులో, ఇలా టమాటోలు వేయడం వల్ల కూడా దీంట్లో ఉన్న జిగురు అంతా వెళ్ళిపోతుంది. ఇదన్నమాట, అందుకే టమాటోలు ముందే వేయాలి. చాలామంది కారం వేసినాక టమాటోలు వేస్తారు, అలా వేయొద్దు. తాలింపులోనే టమాటాలు వేయడం వల్ల చూడండి అసలు జిగురే రావట్లేదు. చూసారా, జిగురు లేదు. చూడండి, బెండకాయ ఫ్రై అయ్యేలోపు వాటర్ మిలన్ కట్ చేస్తాం, ఎందుకంటే బాగా వేడిగా ఉంది కదా, కొంచెం వాటర్ మిలన్ తింటే కూల్ అవుతుంది. టాస్క్ బాగా తెల్లగా ఉంది, తీయగుందో చప్పగుందో. ఇది కట్ చేయడం చాలా బిగ్ టాస్క్. ఇలా రౌండ్స్ కట్ చేసి పీసెస్ కట్ చేస్తే బాగుంటుంది. ఇవేమో కొన్ని తెల్లగా ఉన్నా తీయగా ఉంటున్నాయి, కొన్ని రెడ్గా ఉన్నా చప్పగా ఉంటున్నాయి. దీంతో ఈసారి వాటర్ మిలన్స్ వెరైటీగా ఉంటున్నాయి. కానీ కొంచెం బాడీలో డిహైడ్రేషన్ పోతుంది వాటర్ మిలన్ తింటే, ఎందుకంటే ఇవాళ అంబలి కూడా లేదు కదా, అందుకని. దీనిపైన సాల్ట్ వేసుకుంటే కూడా బాగుంటుంది, అది మన ఇష్టం. సాల్ట్, పెప్పర్ ఏదైనా వేసుకోవచ్చు. అది కారం వేసేస్తున్నాం. కారం వేసిన ఒక 1 స్పూన్ సాల్ట్. తర్వాత ఇది అడగంటుగా ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి.
ఇది స్టవ్ పెద్దగా ఉంది కాబట్టి చిన్న స్టవ్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాం. కొద్దిసేపు వదిలేస్తే మంచిగా ఫ్రై అవుతుంది, ఉప్పు కారం అనేది పడుతుంది. కాకపోతే ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టాలి, చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేస్తుంటా. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తున్నాం. మూత పెడితే ఏంటంటే కొంచెం వాటర్ అవుతుంది అనమాట, మరి ఫ్రై లాగా కాకుండా. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా. సో ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు తినను, నైట్కి తింటాను. ఇది కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి వెళ్ళిపోదాం. ఇంకా వాటర్ మిలన్కి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం, లైట్గా, నాట్ మోర్. కొంచెం లైట్గా సాల్ట్ టచ్ ఇస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని రెడీ. పైన చాలా వేడిగా ఉంది, కింద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. బొటిక్లా పైన కోతే మాత్రం ఒక అగ్నిగుండంలోకి పోయినట్టుంది. ఈ ఎండాకాలం ఇంతే, ఇంకా మొత్తం టోటల్ బొటిక్లోనే ఉండాలనిపిస్తుంది, అంతా చల్లగా ఉంది. ఎందుకంటే ఆ పైన స్లాబ్ లేదు, అందుకనే మా పైన వేడిగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. వాటర్ మిలన్ తినేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. బాగానే ఉంది. సాల్ట్ వేస్తే కొంచెం పర్లేదు, కొంచెం సప్ప ఉంటే సాల్ట్ వేసినా బాగుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఇలా. సుకు ఇదో ఈ అమ్మ మాకు ఎంతో ప్రేమగా ఇవి తీసుకొచ్చి ఇచ్చింది. నేను ఒక్కసారి అడిగాను దివ్య వాళ్ళ అమ్మ, ఇదో దివ్య వాళ్ళ అమ్మగారు మాకు చాలా ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మ. వంటలు బాగా చేస్తారంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పచ్చళ్ళు అన్నీ చేసి పెడతా అంటున్నారు. సో చేపించుకుందాం. ఇదైతే నిజంగా టేస్ట్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు తెచ్చిన పచ్చడి ఏంటి, ఇందాక తీసుకొచ్చారు కదా, క్యాలీఫ్లవర్. ఓకే. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా డౌన్ కటింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వాళ్ళ డాట్ పాయింట్స్, నిప్పల్ పాయింట్ అండ్ అండర్ బస్ట్ మెజర్మెంట్ ప్రకారం మనం ఇలా కరువు తీసుకుంటే చాలా బాగా కూర్చుంటుంది బ్లౌజ్. సో ఇది ఒక ఆంటీ తెచ్చిచ్చింది. చాలా బ్లౌజెస్ పాడవుతున్నాయంట. సో ఫస్ట్ ఒక ట్రయల్ కుట్టిస్తామని చెప్పేసి ఆంటీకి ట్రయల్ కుట్టిస్తున్నాం. ఈ లైనింగ్స్ అన్నీ ఐరన్ చేసుకోవాలి రేపటి కోసం అని చెప్పేసి. రోజు లేట్ అయిపోతుంది. నేను 10 o'clock వరకు వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే డైలీ లేట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా టైం చూడండి ఒకసారి, చూసారా టైం 9 అవుతుంది. ఇంకా తినాలి. మధ్యాహ్నం కూడా తినలే కదా, ఇప్పుడు తినాలి. సో ఇందాక దివ్య వాళ్ళ మమ్మీ క్యాలీఫ్లవర్ చట్నీ తెచ్చింది. సో క్యాలీఫ్లవర్ చట్నీ టేస్ట్ చేద్దాం. అండ్ నేను బెండకాయ చేసినా కదా, అది టేస్ట్ చేద్దాం. అండ్ ఆంటీ స్వీట్ తీసుకొచ్చింది, పేనీళ్ళతో చేస్తారు కదా అది. సో అవన్నీ టేస్ట్ చేద్దాం ఒకసారి, చేసి ఎట్లుందో రివ్యూ ఇచ్చేద్దాం. ఓకేనా? తర్వాత వీడియో పోస్ట్ చేస్తాం. ఏమనుకోకండి, వీడియో అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నా. నేనైతే నైట్ 12 o'clock పోస్ట్ చేసిన. అప్పుడు ఎవరు చూడరని నాకు కూడా తెలుసు, పోస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా అని చేసేసిన. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 o'clock పోస్ట్ చేసేస్తాను నిన్నటి వీడియో. ఆకలి బాగా అవుతుంది, తినేస్తాం. మా అమ్మ రోజు ఏమంటుందంటే, నైట్ వేడిగా ఉంటుంది కదా, స్నానం చేస్తే అయిపోతుంది కదా వచ్చి పైకి రాగానే అంటుంది. ఇప్పుడు 9 అవుతుంది, ఆల్రెడీ మధ్యాహ్నం తినలే, మస్తు ఆకలి అవుతుంది కదా. రాగానే స్నానానికి పోయేటంత ఓపిక ఉంటుంది చెప్పండి. మొహం కడుక్కున్నానా, ఇప్పుడు మొహం కడుక్కున్నా కదా, తినగానే ఎడిటింగ్ చేస్తా.
అండ్ పోస్ట్ చేసేస్తా. అండ్ రేపటి వర్క్స్ ఏమున్నాయో కూడా చూసుకోవాలి. అంటే ఈ 3-4 డేస్లో ఎవరి డ్రెస్సెస్ ఇచ్చేది ఉంది, బ్లౌజెస్ ఇచ్చేది ఉంది, అది ఒక్కసారి అంతా రికాల్ చేసుకొని రేపు ఏవి ఇవ్వాలి స్టిచ్చింగ్కి అన్నది చూసుకోవాలి. ఇంతవరకు ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు అదే అంటుంది, నైట్ రాగానే స్నానం చేయాలి. ఎక్కడ ఉంటుందండి ఓపిక. అందుకే మొహం కడుక్కున్నా, అయిపోయింది. మొహం కడిగేసుకున్నా, అర్జెంటుగా తినాలి. అన్నం ఇందాక ఆంటీ చెప్పింది కదా, క్యాలీఫ్లవర్ చట్నీ. సో క్యాలీఫ్లవర్ చట్నీ టేస్ట్ చేద్దాం. బెండకాయ కర్రీ, పాపడ్ అండ్ స్వీట్. ఫస్ట్ క్యాలీఫ్లవర్ చట్నీ ఎట్లుందో టేస్ట్ చేద్దాం. అన్నం కొంచెం మెత్తగా అయింది. క్యాలీఫ్లవర్ చట్నీ అండ్ అన్నం. క్యాలీఫ్లవర్ అన్నం, క్యాలీఫ్లవర్తో కూడా చట్నీ చేసింది ఆంటీ. అంటే పీసు కారంగా, పుల్లగా, అసలు సూపర్ ఉంది అసలు చట్నీ. నేనైతే ఫస్ట్ టైం క్యాలీఫ్లవర్ చట్నీ అని వినడమే ఫస్ట్ టైం, తినడం ఇంకా ఫస్ట్ టైం. ముక్క ఎంత కలర్ఫుల్గా ఉందంటే క్యాలీఫ్లవర్ కర్ర అంటుంది. ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చట్నీల గురించి. అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో రేపు కొత్తిమీర చట్నీ పెడతారంట. ఒకసారి చూద్దాం కొత్తిమీరతో ఎట్లా పెడతారో. నిలువ ఉంటుందంట కొత్తిమీరతో చట్నీ పెడితే. సో ఆ ప్రాసెస్ ఏంది ఆంటీని అడుగుదాం రేపు, అడిగి చేద్దాం ఆంటీతో. సో కుక్కుడు విత్ లవ్డ్ వన్స్లో ఆంటీని కూడా యాడ్ చేద్దాం. స్వీట్ చాలా బాగుంది. ఇది దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మనమే ఇస్తే వాళ్ళు కేజీకి 225 రూపీస్ తీసుకొని తయారు చేసి ఇస్తారంట. నిజంగా చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనమే తెచ్చిస్తే ఫ్రెష్గా మన ముందే చేసి ఇస్తారనమాట. సోన్ పాపిడి అందరికి తెలుసు అనుకుంటా, కొంచెం పేని ఉంటుంది కదా అది. సో నాకు చాలా ఇష్టం అని ఒకసారి చెప్తే దివ్య వాళ్ళ మమ్మీకి చెప్పిందంట, చేయించుకొని తీసుకొచ్చింది. నిజంగా చాలా బాగుంది. సో ఈరోజు వ్లాగ్ ఈ స్వీట్తో ఎండ్ చేస్తున్నా. నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. వ్యూస్ అయితే రావట్లేదు నాకు తెలుసు, ఎందుకంటే నేను కరెక్ట్ పోస్ట్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేటివి. కానీ ఇంకా డెవలప్ అవుతా, ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకొని వ్లాగ్స్ కరెక్ట్ టైం పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కూడా 10 o'clock పెడతాను, అది 10 అయ్యింది. ఇప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసేస్తాను. డైలీ పోస్ట్ చేస్తా, బట్ టైం అనేది కన్సిస్టెన్సీ లేదు. టైం సెట్ చేసుకొని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇట్లానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.